బంగారు గాజులు వేసుకున్న రైతు కూలీలు కంచిపట్టు చీరలు కట్టుకున్నారు అని చెప్పేసి అప్పట్లో మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. వాటి గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు మనకేంటంటే ఆ, ఒక పర్సెప్షన్ ఉంది, రైతులంటే పంచలు కట్టుకోవాలన్నా, మాల్ కాటన్ చీరలు కట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవను, పసుపు తాడు వేసుకోవాలి, మట్టి గాజులు వేసుకోవాలి. సో మనం చూస్తే అక్కడ ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది రైతులు, హూ గేవ్ 10 acres లేకపోతే 25 acres ఇచ్చిన వాళ్ళు 5 acres నుంచి అందరూ ఉన్నారు. ఎకరం ఇచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. సో ఎంతసేపటికి ఆ 10% 5% మీద కాన్సన్ట్రేట్ చేశారు తప్పితే మరి ఆ మట్టి గాజులు ఉన్న వాళ్ళని, పసుపు తాడు కట్టుకున్న ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కదా. అది కాకుండా వాళ్ళు కాకుండా ఇప్పుడు నాలాంటి వాళ్ళు వెళ్తారు, ఆర్ ఇంకా ఇలాంటి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది. అప్పుడు డాక్టర్స్ వచ్చారు గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, అందరూ వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. సో జస్ట్ బికాజ్ నేను వెళ్ళి సపోర్ట్ చేస్తున్నానని నా ఐడెంటి మార్చేసుకొని పిచ్చి బట్టలు అవసరం ఉంది. దిస్ ఇస్ జస్ట్ టు షో దట్ సపోర్ట్. సో ఆ పర్సెప్షన్ అనేది అలా ఉండిపోయి రైతులు ఒక బంగారు గాజు వేసుకున్న అలా అంటాం, లేకపోతే మంచి చీర కట్టుకున్నా అది అంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అనేయటం. అంటే ఆ ఉద్యమం అనేది నిజంగా జరగట్లేదు, రైతులు చేయట్లేదు, పెయిడ్ ఆర్టిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేయటానికి అలా అంటే రైతుని తక్కువగా చూస్తున్నట్టేగా. అంతే, వాళ్ళు ఎదగకూడదు, దే షుడ్ బి ఓన్లీ ఇన్ దట్ పొజిషన్. ఆ పొజిషన్ అలా కాటన్ బట్టలో కాటన్ చీరలో అయ్యే కట్టుకోవాలి, గోల్డ్. బికాస్ అక్కడి నుంచి ఎంతమంది పిల్లలు యుఎస్ఏలు చదువుకుంటున్నారండి, వాళ్ళ పేరెంట్స్ కష్టార్జితంతో మీద అంతే కదా వెళ్ళింది. సో అప్పుడు ఏంటంటే దాన్ని ఏదో జనాల్లో, ఎందుకంటే బాగా వెళ్తుంది ఉద్యమం, దాన్ని ఏదైనా నెగేట్ చేయటానికి, అది దాన్ని మీద నెగిటివ్గా చెప్పటానికి ఇలాంటివన్నీ అనేవాళ్ళు అనమాట.